తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర దేశ చరిత్రలో ఓ మైలురాయిలుగా నిలిచిపోతుందని వైసీపీ నేతలు కొనియాడారు. ప్రజా సంకల్ప పాదయాత్ర మొదలుపెట్టి 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ జగన్ 341 రోజుల పాటు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల గుండా 134 నియోజకవర్గాల్లో అన్ని వర్గాలకు చెందిన లక్షలాది మందిని పలకరించారు. చెప్పారు. సమాజంలో ఉన్న ఆర్థిక సామాజిక అసమానతలు తొలగించేలా నాణ్యమైన ఉచిత విద్య వైద్యం అందించడమే మార్గంగా భావించి ఆ రంగాల్లో వినూత్న మార్పులు తీసుకొస్తే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వాటిని పూర్తిగా సర్వనాశనం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ద్వారా నెరవేర్చాలనేటువంటి గొప్ప సంకల్పంతో 8 సంవత్సరాల క్రితం ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పని లక్ష్యంతో ఒక సంకల్పంతో ఇదే రోజున ప్రారంభించి ఇప్పటికి 8 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దాన్ని ఒక అంత గొప్ప లక్ష్యంతో సంకల్పంతో దాన్ని ప్రారంభించి 3648 కిలోమీటర్లు తన అడుగుల్ని అడుగు వేసుకుంటూ ప్రయాణం చేసి 2516 గ్రామాల ద్వారా ప్రజల్ని పలకరిస్తూ ప్రజల యొక్క ఆలోచనల్ని ప్రజల యొక్క మనసుని గుర్తెరిగి లేదా తెలుసుకుంటూ ముందుకు సాగుతూ 124 భారీ సభల ద్వారా ప్రజలకి చెప్తూ మరి 55 ఆత్మీయ సమ్మేళనాలు కానీ అనేక కులవృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనల్ని వాళ్ళ కులవృత్తుల కొనసాగింపులో వారు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వాల నుంచి వారు ఏమీ పొందలేకపోయేటువంటి విషయాల్ని ఏం చేస్తే కులవృత్తులను కొనసాగించడానికి కులవృత్తులను బతికించడానికి మంచిదనేది ప్రభుత్వాలు ఏం చేయాలనేది వారి నుంచి తెలుసుకుంటూ అనంతరం ప్రజలు ఇచ్చినటువంటి ఆ ప్రజా సంకల్ప 8 సంవత్సరాల క్రితం పూర్తి చేసినటువంటి ఆ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల మనసులో కోరుకొని చరిత్రలోనే మొదటిసారిగా 175 నియోజకవర్గాల్లో 151 నియోజకవర్గాల్లో విజయాన్ని సాధించి తద్వారా ఇచ్చిన ప్రతి హామీని 100 రోజుల్లోపు పూర్తి చేయటమే కాకుండా చెప్పని అనేక విషయాలను కూడా ఎప్పటికప్పుడు ప్రజల మనసులు గుర్తెరిగి ఇది కదరా ప్రజల కోరుకున్నటువంటి ప్రభుత్వం, ప్రజల ఆలోచనని ప్రజల ఆశయాల్ని నెరవేర్చేటువంటి ప్రభుత్వం. భారతదేశ రాజకీయ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించే రోజు ఇది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అనేక ఒడిదుడుకులతో పరిపాలన జరుగుతూ ఉన్నటువంటి ఆ రోజుల్లో ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని ఆంధ్రావని మొత్తం 3648 కిలోమీటర్లు 134 నియోజకవర్గాలు ప్రజల సమస్యలు వ్యతలు కష్టాలు బాధలు అన్నీ తెలుసుకొని రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఏ వర్గాలను ఏ సెక్టార్ని ఏ విధంగా అప్లిఫ్ట్ చేయాలో ఏ కమ్యూనిటీని డెవలప్ చేయాలో రాజ్యాంగబద్ధమైన హక్కులు అవకాశం వస్తే ఎలా పరిపాలన చేయాలో చూపించినటువంటి నాయకుడు తీసుకున్న గొప్ప సాహసోపేతమైన నిర్ణయం ఈరోజు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులోని వెలమల సామాజిక ఇలవేల్పు గౌరీదేవి ముగింపు ఉత్సవాల్లో మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాలతో పాటు నియోజకవర్గంలో ఉన్న ఆలయాలు ఎంతో అభివృద్ది చెందాయన్నారు. కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి ఆలయాలు అభివృద్ది చేసినట్లు వివరించారు. పురాతన ఆలయంగా ఉన్న గౌరీదేవి అమ్మవారి ఆలయం అభివృద్దికి ₹1 కోటి నిధులు అందజేశామని గుర్తు చేశారు. కులదేవతగా పూజించుకుంటున్న అమ్మవారు గౌరీదేవమ్మ ఆ గౌరీ శంకర్ల ఆలయాన్ని పునర్నిర్మాణం చేసుకుని ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆ పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో 9 రోజుల నుంచి ఎంతో విశిష్టమైన మరి హోమాలు పూజలు జరుపుకుంటూ ఈ కార్తీక పౌర్ణమి అంటే ఎంతో పుణ్యమైన రోజు. ఆ దామోదర లక్ష్మీనారాయణకి పార్వతీ పరమేశ్వరులకు కూడా ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక పౌర్ణమి రోజున
ప్రతి ఒక్కరికి భక్తులందరికీ ఈరోజు అమ్మవారిని దర్శించుకున్న ప్రతి భక్తులకి సోదరిమణులకి నా హృదయపూర్వక కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అమ్మవారి ఆలయం పునర్నిర్మాణం చేసిన దగ్గర నుంచి కూడా నిజంగా ఈ ఆలయ కమిటీ వారు ఎంతో శ్రద్ధ తీసుకుని, ఈ గ్రామ పెద్దలందరూ కూడా ఎంతో శ్రద్ధ తీసుకుని ప్రతి కార్యక్రమాన్ని చాలా మరి పద్ధతి ప్రకారం నిష్ఠతోటి మంచి బ్రాహ్మణులతోటి మరి శాస్త్ర ప్రకారం పూజలు జరిపిస్తూ ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మేలు చేకూర్చే విధంగా ఆ శంకరులు గౌరీదేవమ్మ అనుగ్రహం ప్రతి ఒక్కరికి దక్కేలాగా మరి కృషి చేస్తున్నందుకు ఈ కమిటీ వారిని అందరినీ నా హృదయపూర్వకంగా వారందరినీ కూడా అభినందిస్తున్నాను. ఈ రోజున కార్తీక పౌర్ణమి రోజున జ్వాలా తోరణాన్ని కూడా వెలిగించి ఆ జ్వాలా తోరణం కింద భక్తులందరూ కూడా మరి కింద దాటడం ద్వారా మూడడం మనకి అన్ని రకాలుగా కూడా ముక్తి పొందుతామని, పేదరిక నిర్మూలన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి ఆర్థిక ఆత్మనిర్భర్ పథకం ద్వారా చెక్కులు అందిస్తున్నట్లు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలో ఆమె మాట్లాడుతూ కడప నియోజకవర్గంలో 2112 మందికి దాదాపు 5 కోట్ల రూపాయలకు పైగా చెక్కులు పంపిణీ చేశామని తెలిపారు. ఇంకా దరఖాస్తు చేసుకునేందుకు సమయం ఉందని అందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పేదరిక నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ నిధి కింద పిఎం స్వనిధి సహాయక చెక్కులు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. కడప నియోజకవర్గంలో పీడీ గారి సమక్షంలో, మెప్ప పీడీ గారి సమక్షంలో దీని కింద కడప నియోజకవర్గంలో దాదాపు 5 కోట్ల రూపాయల పైన ఈ యొక్క చెక్కుల పంపిణీ జరగడం జరుగుతోంది. దాంట్లో దాదాపు 2112 మంది లబ్ధిదారులు దీని మీద లబ్ధి పొందే అవకాశం ఉంది, లబ్ధి పొందుతున్నారు. ఇంకా ఎవరన్నా అప్లై చేయకపోతే ఇంకా అప్లై చేసుకునే టైం ఉందని చెప్పి పీడీ గారు తెలియజేసుకుంటున్నారు. దీని కింద వెండర్స్, చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ప్రైవేటు వ్యక్తుల మీద డిపెండ్ కాకుండా అధిక వడ్డీలతో ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న ఈ యొక్క దళారీల బారి నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో ఈ యొక్క చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్లకు లోన్లు సమకూర్చి బ్యాంకుల్ని దాంట్లో సహకారంతో ముందుకు తీసుకొచ్చేసి దాదాపు 15,000 నుంచి 50,000 వరకు వీళ్ళకి రుణాల మంజూరు కార్యక్రమాన్ని ప్రభుత్వం దగ్గరుండి చేయిస్తా ఉంది. సోషల్ మీడియా స్నేహాలు, ఆన్లైన్ మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని బేమడోలు ఎస్ఐ షేక్ మదీనా బాషా అన్నారు. ఏలూరు జిల్లా బేమడోలు హైస్కూల్ విద్యార్థులకు ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, లోన్ యాప్స్, పోక్సో చట్టాలు, రహదారి భద్రతా నియమాల గురించి ఎస్ఐ అవగాహన కల్పించారు. జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి విద్య ముఖ్య సాధనమని, ప్రతి ఒక్కరూ ఇష్టంతో చదివి జీవితంలో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఏలూరు జిల్లా ఎస్పీ శివకిషోర్ ఆదేశాల మేరకు పాఠశాలలో పలు రకాల మోసాలు, పలు చట్టాలు, శిక్షలు గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. మొన్నటి వరకు స్కూల్కి వచ్చి ఇప్పుడు మానేసి పనికి వెళ్తున్నారు అని ఎవరు డ్రాప్ అవుట్స్ ఉన్నారా? ఎవరు ఉంటే చెప్పండి, వాళ్ళ పేరెంట్స్ మనం కౌన్సిలింగ్ చేసి వాళ్ళు మళ్ళీ చదువుకునేలా చేద్దాం. అదేవిధంగా మీరందరూ చిన్నపిల్లలు కదా, మీకు సమస్య వచ్చింది అనుకోండి, మీ సమస్య అంటే ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్ళాలి, మీ ఫాదర్ మేము స్కూల్కి వెళ్ళొద్దు, నువ్వు పని చేయంటున్నారు, లేదా ఆడపిల్లలు పెళ్లి చేస్తా అంటున్నారు, ఇలాంటి సమస్య, లేదా ఇంకా ఎవరు మేము టీచ్ చేయాలి, ఇలా చేయాలి, ఇలాంటి సమస్య వస్తే మీరు చేయాలనుకుంటే ఇమీడియట్గా నెంబర్ ఏముంది తెలుసా? 1098 గుర్తుంటుందా? 1098 1098 గుర్తుపెట్టుకుంటారా? ఈ నెంబర్ మీరు కాల్ చేస్తే కస్టమర్ కేర్ నెంబర్, మీ యొక్క ఏదైతే మీ ఊరు అంటారో ఆ ఊరు ఉన్న పోలీసులకి వాళ్ళు కాల్ కలిపి మీ సమస్య తెలియజేసి ఇమీడియట్గా అక్కడికి ఆ 10-9 సంబంధించిన ఒక ఆఫీసరు, మా పోలీస్ ఆఫీసర్ వస్తారు, మీకు కావాల్సిన సాయం చేస్తారు. ఇట్లా చేసుకుంటున్న నెంబర్లు అందరూనే ఏ విషయాలు వాడతారు? మన స్కూల్లో ఎవ్రీ మనం సైన్స్ పేరు పెట్టుకుంటాం, పెట్టినా ఏం ప్రాజెక్ట్ చేయాలి, మీకు ఒక ప్రాజెక్ట్ కావాలి, ఆ ప్రాజెక్ట్ నేమ్ మీరు చేయాలని ప్రాజెక్ట్ పడితే దాన్ని ఎలా చేయాలి, ఎలా చేస్తే సక్సెస్ అవుతుంది కూడా మీకు ప్రతిదీ మేడంతో మనం మాట్లాడించి వాళ్ళ ఇంటికి కౌన్సిలింగ్ చేసి ఆ పిల్లలు స్కూల్ మారకుండా చదువుకునేలా చేద్దాం. ఓకేనా? అందరూ నేను చెప్పిన విషయాలు పాటిస్తారా? యూజ్ చేస్తారా అందరూ?
అబ్బాయిలు చదువుకోవడానికి వాడాలి టెక్నాలజీని, ఓకేనా? అందరూ కూడా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఉన్నారు, కొంచెం చక్కగా కటింగ్ చేసి స్మార్ట్గా ఉండొచ్చుగా. ఆ అబ్బాయి స్మార్ట్గా ఉన్నాడు, నువ్వు వెనక్కి చూస్తున్నావు. మీ ఫోన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్తో మనకి ఏం ఉపయోగం లేదు. ఫోను ఎవరైతే ఫ్రాడ్స్టర్ ఉంటాడో, చీటింగ్ చేసేవాడు ఉంటాడో, నేరస్తుడు, సైబర్ నేరస్తుడు, అతని కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా మీ ఫాదర్ అకౌంట్లో ఉన్న డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు, ఓటీపీ కూడా అతనికి వెళ్తుంది, డబ్బులు కూడా అతని అకౌంట్కి వెళ్తాయి కదా. సో ఈ ఏపీకే ఫైల్స్ వచ్చినా, ఎటువంటి మనకు తెలియని కొత్త ఫైల్స్ వచ్చినా ఫోన్లో ఇన్స్టాల్ చేయకండి. విదేశీ చొరబాటుదారుల పట్ల కాంగ్రెస్, ఆర్జేడీ అమితాభిమానం చూపుతున్నాయని ప్రధాని మోదీ ఆక్షేపించారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం శ్రీరాముణ్ణి, చట్మాతను అసహ్యించుకుంటున్నాయని విమర్శించారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బగల్పూర్, అరారియా జిల్లాల్లో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. అయోధ్యలో రామాలయంతో పాటు నిషాదరాజ్, శబరిమాత, వాల్మీకి మహర్షి కోసం నిర్మించిన ఆలయాలను సందర్శించడానికి ప్రతిపక్ష నేతలు విముఖత చూపుతున్నారని, దళితులు, వెనుకబడిన తరగతులంటే వారికున్న ద్వేషానికి ఇదే రుజువని చెప్పారు. ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య అంతర్యుద్ధం నడుస్తోందన్నారు. ఈ రెండు పార్టీలకు దేశంలోనే అత్యంత అవినీతి కుటుంబం, బీహార్లోని అత్యంత అవినీతి కుటుంబం సారథ్యం వహిస్తున్నాయన్నారు. భారత్ మాతా की हो भाई बहन, सब हमें दानवीर कर्ण के ई चंपा नगरी, बाबा बूढ़ानाथ, आरू मंदार पर्वत, बाबा बासुकीनाथ के ई पवित्र भूमि के प्रणाम करे छिए. अपने सबके आशीर्वाद चाहिए. साथियों, देश में दो ही ऐसी जगह है जहां गंगा उत्तर वाहिनी होती है, एक बनारस और दूसरा भागलपुर. गंगा मैया के आदेश पर मैं बनारस के लोगों की सेवा कर रहा हूं और आज यहां मैं भागलपुर में एनडीए के अपने साथियों के लिए गंगा मैया का आशीर्वाद लेने आया हूं. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో డేటా ఆధారిత పాలనపై సదస్సు, ప్రణాళికలు రూపొందించుకుని పౌరులకు సుపరిపాలన అందించాలన్న ముఖ్యమంత్రి. ఫలించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కృషి, నర్సాపురం వరకు వందే భారత్ రైలును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర రైల్వే శాఖ. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఏడాది పాలలో భక్తులకు చిన్న మేలు కూడా జరగలేదు, విమర్శలు గుప్పించిన వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. విదేశీ చొరబాటుదారుల పట్ల కాంగ్రెస్, ఆర్జేడీ అమిత అభిమానం చూపుతున్నాయన్న ప్రధాని మోదీ. ఆర్జేడీకి మద్దతు ఇవ్వడం రాహుల్కి ఇష్టం లేదని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.